హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్లో ఈరోజు ఇండియా బ్యాట్స్మెన్స్ అందరూ అగ్రెషన్ మోడ్లోకి వచ్చేసారు. ఎంతలా అంటే ఫాస్టెస్ట్ 50, 100, 150, 200 మరియు 250 చేశారు. చేసి ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. రోహిత్ అండ్ జైస్వాల్ మొదలు పెడితే ఆకాశ్దీప్ వరకు ఎవరో తగ్గలేదు. బంగ్లాదేశ్ టీమ్ బౌలర్స్ మీద ఒక దండయాత్రనే చేశారు. అసలు మన వాళ్ళ ఇన్నింగ్స్ టెస్ట్ మ్యాచ్ లాగే లేదు. వైట్ బాల్ క్రికెట్ ఆడుతున్నట్లు బీచ్ మోడ్లోకి వచ్చి ఆడేశారు. అసలు ఏం జరిగిందని అయితే డీప్గా వెళ్ళి తెలుసుకుందాం. ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో 2 రోజుల ఆట వరుణుడి ప్రతాపం వల్ల పోయింది. మ్యాచ్ డే 2లో పడిన వర్షం కారణంగా డే 2 మ్యాచ్ని నిలిపివేశారు. డే 2లో పడిన మొత్తం వర్షం వల్ల డే 3లో అవుట్ఫీల్డ్ అనేది చాలా వెట్గా తయారైంది. డే 3లో వెట్ అవుట్ఫీల్డ్ని రెడీ చేయడానికి చాలా కష్టపడింది స్టేడియం మేనేజ్మెంట్. కానీ స్టేడియం మేనేజ్మెంట్ అనుకున్న స్థాయిలో స్టేడియంని రెడీ చేయలేకపోయింది. దీనివల్ల బీసీసీఐ పైన చాలా నెగిటివిటీ వచ్చింది. ఇలా 2 రోజుల ఆట ఆడటానికి వీలు కాలేదు. డే 4 ఈ రోజు క్లియర్గా ఉంది స్కై. స్టేడియం మేనేజ్మెంట్ మొత్తం కలిసి అవుట్ఫీల్డ్ని రెడీ చేసింది. ఇంకా 107 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో మ్యాచ్లోకి వచ్చిన బంగ్లాదేశ్ చాలా ఈజీగా బ్యాటింగ్ చేశారు. కానీ మొదటి సెషన్లో టీమిండియా బౌలర్ కొట్టదిడ్డగా బౌలింగ్ చేశారు. అలా స్టార్టింగ్లోనే ముష్ఫికర్ని బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు. అసలు ముష్ఫికర్కి చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బాల్ పడి షార్ప్గా వచ్చేసింది. ఆ తర్వాత చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుందనే లోపు సిరాజ్ లిథన్ దాస్ వికెట్ తీశాడు. ఈ వికెట్ పడడంలో రోహిత్ శర్మకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ ఏం తీశాడు భయ్యా. అశ్విన్ చాలా తెలుగుగా షకీబ్ని ట్రాప్ చేసి అవుట్ చేశాడు. ఈసారి సిరాజ్ భయ్యా సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ తీసుకున్నాడు. మన వాళ్ళ క్యాచింగ్ అండ్ ఫీల్డింగ్ మామూలుగా లేదుగా. మొమినల్ మాత్రం స్టడీగా తన గేమ్ని సెట్ చేస్తూ ఉన్నాడు. అవతల ఎండ్లో బ్యాట్స్మెన్స్ క్యూ కడుతున్నా మొమినల్ చాలా బాగా ఆడి బంగ్లాదేశ్కి మంచిగా స్కోర్ చేస్తున్నాడు. వచ్చిన బ్యాట్స్మెన్లు వచ్చినట్లుగానే వెళ్ళిపోయారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన బౌలర్స్ వికెట్ తీశాడు. పికప్ ఆఫ్ ద బౌలర్ బుమ్రా 3 వికెట్స్ తీసుకున్నారు. ఇంకా మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చిన వెంటనే అన్లీస్ అయ్యి ఆడారు. మన వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవడం లేదు. మన ఓపెనర్స్ టెస్ట్ క్రికెట్ అని మర్చిపోయి మరీ T20 మూడ్లోకి వెళ్ళి బంగ్లాదేశ్ బౌలర్స్ని చితక్కొట్టేస్తున్నారు. అసలు జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ కొట్టారు భయ్యా, మామూలుగా కొట్టలేదు. అగ్రెషన్ మోడ్ మొత్తం ఆన్ చేసుకుని ఏదో వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేసినట్టు కొట్టారు భయ్యా. మొదటి 3 ఓవర్స్లోనే 51 రన్స్ పార్ట్నర్షిప్ ఇన్ టెస్ట్ వికెట్. ఇది మామూలు విషయం అయితే మాత్రం కాదు. ఇద్దరే. శాంతోకి అసలు ఏం చేయాలని కూడా అర్థం కాలేదు. మొదటగా అగ్రెషన్ స్టార్ట్ చేసింది మాత్రం రోహిత్ శర్మ. ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ 6 కొట్టాడు భయ్యా, బ్యూటీ అది మాత్రం. రోహిత్ శర్మ 10 బాల్స్కి 23 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇది కొంచెం మొమెంటం బ్రేక్ చేసి కొంచెం తెలివిగానే ఈ వికెట్ని తీసేశారు. మెహందీ హాసన్ ఒక బ్యూటిఫుల్ డెలివరీతో రోహిత్ శర్మని క్లీన్ బౌల్ చేశారు. మొదటిగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 30 ఓవర్స్లో 107 రన్స్ చేశారు. ఆ స్కోర్ని టీమిండియా 10 ఓవర్స్లోనే కొట్టేసింది. ఇందులో 2 50+ పార్ట్నర్షిప్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 10 రన్స్ పర్ ఓవర్ చేస్తూ వచ్చారు. జైస్వాల్ రోహిత్ వికెట్ పడ్డాక ఇంకా స్టోక్స్ ఆడడం స్టార్ట్ చేసేశాడు. జైస్వాల్కి గిల్ కూడా చక్కగా స్ట్రైక్ టూనెట్ చేసి ఇచ్చేవాడు. ఇలా బాగా ఆడే క్రమంలో జైస్వాల్ హాసన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. జైస్వాల్ చక్కగా ఆడుతున్నప్పుడు బ్యాట్కి గ్రౌండ్కి మధ్య బాల్ వెళ్ళి వికెట్కి తగిలేసింది. ఆయన జైస్వాల్ 51 బాల్స్లో 72 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. టీంకి కావాల్సిన స్టార్ట్ని రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ ఇద్దరూ చాలా చక్కగా అందించి వెళ్ళారు. నార్మల్గా జైస్వాల్ వికెట్ పడ్డాక నెంబర్ 4లో విరాట్ కోహ్లీ రావాలి. ఇక్కడ గౌతమ్ గంభీర్ నెంబర్ 4లో రిషబ్ పంత్ని పంపించాడు. ఈ మూవ్ నాకు చాలా విపరీతంగా నచ్చింది. ఎందుకంటే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే పంత్ టెస్ట్ ఫార్మాట్లో డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్. అందుకే పంత్ని విరాట్ కోహ్లీ కన్నా ముందే పంపించారు. రిషబ్ పంత్ చాలా వేగంగా రన్ స్కోర్ చేస్తాడు. ఇంకా పంత్కి గిల్కి మంచిగా పార్ట్నర్షిప్ అవుతుంది అనుకున్న టైంలో షకీబ్ గిల్ వికెట్ తీసేశాడు. భారీ షాట్కి ట్రై చేసి తన వికెట్ కోల్పోయాడు. శుభ్మన్ గిల్ 39 రన్స్ చేసి పెవిలియన్కి వెళ్ళాడు. గిల్ అవుట్ అయ్యాక కోహ్లీ గ్రీజ్లోకి వచ్చాడు. కింగ్ కోహ్లీ సాలిడ్గా డిఫెన్స్ చేస్తూ ఆడుతున్నాడు. ఖలీద్ బౌలింగ్లో ఒక రన్అట్ ఛాన్స్ వచ్చింది. కోహ్లీకి పంత్ రన్కి పిలిచాడు. కానీ బౌలర్ దగ్గరికి బాల్ ఉండడం వల్ల పంత్ వద్దనేశాడు. అప్పటికే కోహ్లీ అదర్ ఎండ్ దగ్గరికి వెళ్ళాడు. కోహ్లీ కూడా గివప్ ఇచ్చేశాడు. బట్ ఖలీద్కి అంత టైం ఉన్న బాల్ని వికెట్స్ మీదకి త్రో చేశాడు. అది మిస్ అయింది. కోహ్లీ మళ్ళీ బ్యాక్కి వచ్చేశాడు. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 ఫోర్సెస్ కొట్టాడు కోహ్లీ. స్లోగా పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుందన్న టైంలో మళ్ళీ షకీబ్ బౌలింగ్లో భారీ షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. ఎగ్జాక్ట్గా గిల్లీ ఎలా అయితే అవుట్ అయ్యాడు, పంత్ కూడా అలానే అవుట్ అయ్యాడు. కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ సాలిడ్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ స్లోగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇదే క్రమంలో మళ్ళీ ఓవర్గా 10 రన్స్ చేయడం మొదలుపెట్టారు. మెల్లగా గేర్స్ మార్చుతూ ఇద్దరు వేగంగా ఆడడం స్టార్ట్ చేశారు. ఇలాగే ఆడుతూ క్లాసీ కేఎల్ 50 రన్స్ కంప్లీట్ చేశాడు. 87 రన్స్ పార్ట్నర్షిప్ స్లోగా బిల్డ్ చేస్తూ వచ్చారు. మళ్ళీ షకీబ్ వచ్చి విరాట్ కోహ్లీ వికెట్ తీసేశాడు. కోహ్లీకి వేసిన బాల్ అనేది చాలా స్లోగా వచ్చింది. లైక్ జైస్వాల్ అండ్ రోహిత్ శర్మకి ఎలా అయితే స్లో బాల్ వచ్చిందో విరాట్ కోహ్లీకి కూడా అలాగే అయ్యింది. ఇంకా 87 రన్స్ బిగ్ పార్ట్నర్షిప్ వచ్చేసింది టీమిండియాకి. జడేజా కూడా మంచి సాలిడ్ బ్యాటింగ్ చేశాడు. క్లీన్గా మైండ్ సెట్తోనే వాళ్ళ టీం అందరూ ఉన్నారు. కేఎల్ రాహుల్ కూడా కంబ్యాక్ చాలా సాలిడ్గా ఇచ్చాడు లైక్ రిషబ్ పంత్. ఇండియా లీడ్లోకి వచ్చాక కేఎల్ రాహుల్ షాట్స్ ఆడడం స్టార్ట్ చేశాడు. అదే క్రమంలో జడేజా మహేంద్ర హాసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అది అన్ఫార్చునేట్ డిస్మిసల్ అని జడేజాకు కూడా తెలుసు.
తర్వాత బ్యాట్స్మెన్ అశ్విన్ కూడా రన్స్ ఫాస్ట్గా కొట్టాలనే ఉద్దేశంలో వికెట్ కోల్పోయాడు. షకీబ్ అల్ హాసన్ 4 వికెట్స్ వాళ్ళు తీశాడు. ఆ తర్వాత వచ్చాడు భయ్య ఆకాశ్దీప్. అదే ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 6లు కొట్టాడు. ఆకాశ్దీప్కి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక సెంచరీ కూడా ఉంది. అలాగే ఫాస్ట్గా ఆడే క్రమంలో ఆకాశ్దీప్ అండ్ కేఎల్ రాహుల్ ఒకే ఓవర్లో మెహందీ హాసన్ బౌలింగ్లో అవుట్ అయిపోయారు. ఆకాశ్దీప్ వికెట్ పడ్డాక మన వాళ్ళు డిక్లేర్ ఇచ్చారు. 52 రన్స్ లీడ్ని ఉంచుకొని బంగ్లాదేశ్ని సెకండ్ ఇన్నింగ్స్కి పిలిచారు. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో సాలిడ్గానే కనబడ్డారు. కానీ అశ్విన్ చాలా టైట్గా బౌలింగ్ వేశాడు. అదే క్రమంలో జకీర్ హాసన్ అశ్విన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. వికెట్ పడ్డాక నైట్ వాచ్మ్యాన్గా హాసన్ని పంపించారు. కానీ బిగ్ షాట్కి ట్రై చేసి హాసన్ అశ్విన్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ఇంకా బంగ్లాదేశ్ 26 రన్స్ వెనకబడి ఉంది. క్రీజ్లో ఇస్లాం అండ్ మొమినల్ ఉన్నారు. రేపు మొదటి సెషన్లో ఎన్ని వికెట్స్ తీస్తే అంత మంచిది. బంగ్లాదేశ్ టీంని తొందరగా ఆల్అౌట్ చేస్తే మనకి గెలుపు అవకాశాలు ఎంతో ఉన్నాయి. చూద్దాం రేపు ఈ మ్యాచ్ ఎలా సాగుతుందో అని. మన వాళ్ళు గెలుస్తారో లేదా డ్రా చేసుకుంటారో.